హాయ్ అండి, నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడైతే మైక్రో గ్రెయిన్స్ ఉంటాయి కదా, గ్రెయిన్స్ అవన్నమాట. అవి ఎలాగైతే వేస్తున్నామో మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాము. చూసారు కదా, చిన్న చిన్న గిన్నెలు కానీ ప్లేట్లు లాంటివి కానీ తీసుకోవాలి. తీసుకొని అందులోనే మట్టి అనేది మనకి సాయిల్ అనేది చాలా పొడి పొడిగా ఉండాలండి. గట్టిగా ఎప్పుడు కూడా ఉన్నా కూడా మనకి మొక్కలు అనేవి సరిగ్గా రావు. చూసారు కదా, ఇందులోనే ఒక నైట్ అంతా నానబెట్టిన మెంతులను అయితే ఇలాగ వేస్తున్నారు. మనకి స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్తోని ఇలాగైతే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఒకసారి ఇలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ పైన కూడా కొద్దిగా లైట్గా మళ్ళీ మనం కొద్దిగా మట్టి అయితే వేసుకోవాలండి. చెప్పాను కదా, మట్టి అయితే పొడి పొడిగా ఉండాలన్నమాట. అంటే ఆల్రెడీ మొన్న నేను మీకు వీడియోలో చూపించాను కదండి, మేమైతే మట్టిని తయారు చేసుకున్నామని అన్నీ వేసుకొని ఎరువులు అవి అన్నీ వేసుకొని తయారు చేసుకున్నాం కదా, ఆ మట్టి అనమాట ఇది. ఇది ఇక్కడ మా అత్తయ్య తయారు చేస్తున్నారండి. ఈ పద్ధతిలో ఒకటి, అలాగే మనం వాటర్లో కూడా పెట్టి చేస్తాం కదండి, ఆ పద్ధతిలో కూడా చేశారనమాట. అది నేను ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను. దాన్ని నేను కొద్దిగా మొక్కలు వచ్చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నేను మీకు వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. చూడండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. పైన ఇప్పుడు వాటర్ అనేది కొద్దిగా మట్టి అంతా వేసుకుంటాం కదా, పైన కూడా మళ్ళీ విత్తనాలు వేసిన తర్వాత ఇక్కడైతే మెంతులు వేసారనమాట. పైన కూడా మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే చల్లుకోవాలి లైట్గా. తర్వాత డైలీ కూడా కొద్దిగా వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలండి. అంతే, నీళ్ళ పోసేయకూడదు, స్ప్రే చేయాలి అంతే. ఇదిగో చూసారు కదా, ఒక 3 days తర్వాత అండి ఇది. ఇందాక 3 పళ్ళల్లోని వేశారు కదా, అవన్నమాట ఇవి తర్వాత ఒక 3, ఇప్పుడు ఈ 3ని గిన్నెల్లో మట్టిలో వేసి అయితే మనం పెంచాం కదండి. ఇవి అయితే ఒకటి వాటర్లోనే, ఒకటి అయితే తడి క్లాత్ అనమాట. స్టార్టింగ్లో ఉన్నాయి కదా, అవి అయితే ఆవాలండి. ఒక గిన్నె తీసుకొని లేదా ప్లేట్ లాంటిది వెడల్పు లాంటిది తీసుకొని అందులో తడి క్లాత్ పెట్టుకొని దాని మీద ఆవాలు అయితే జల్లుకొని మళ్ళీ పైన ఒక క్లాత్ క్లోజ్ చేసేసి లేదా కవర్ కానీ క్లోజ్ చేసేసి ఉంచితే మనకి ఒక 2 days తర్వాత ఆవాలు అయితే మొలకలు వస్తాయన్నమాట. దాని తర్వాత ఉన్నది మెంతులు అనమాట. అదేంటంటే కిందన వాటర్ పెట్టి కన్నాల జిబ్బులు లాంటిది ఏదైనా ఉంటుంది కదండి, కన్నాల గిన్నె లాంటిది కానీ నెట్ టైప్లో కానీ ఉంటుంది, అందులో పైన మనం ఏ విత్తనాలు వేయాలనుకుంటున్నాం వేసి అందులోని వాటర్లోని ముంచేటట్టుగా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు క్లోజ్ చేసుకుంటే ఒక 2 రోజుల తర్వాత అవి కూడా మనకి చిన్న చిన్న మొక్కల్లాగా అయితే మైక్రోగ్రెయిన్స్ అనేవి వచ్చేస్తాయండి. చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.